నమస్తే. సింగర్ మంగ్లీ జానపదాలు, ఫోక్ సాంగ్స్‌తోని శివుని సంబంధించిన పాటలు పాడుతూ ఫేమస్ అయిన విషయం మనందరికి తెలిసిందే. ఒక గిరిజన బిడ్డ తను ఫేమస్ అయ్యి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి ఆదర్శంగా ఉంటుందని అనుకున్నాము. కానీ ఈరోజు తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఏవైతే కొంత వివాదం అనేది వార్తల్లోకి వస్తా ఉంది. చేవెళ్లలో త్రిపుర రెస్టారెంట్‌లో తన బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ కొంత శబ్దాలు వస్తా ఉన్నాయి. అక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకుంటా ఉన్నారు. మనకి చేవెళ్ళ అనుడుతోనే అంటే హైదరాబాద్ సరౌండింగ్‌లోనే ఉంటుంది కాబట్టి అక్కడ పార్టీలు ఎక్కువ చేసుకోవడానికి చాలామంది సెలబ్రిటీలకు అక్కడికెళ్తా ఉంటారు. అదే విధంగా మంగ్లీ గూడా తన గ్యాంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ గ్యాంగ్‌తోని తను గూడా తన బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏదైతే త్రిపుర రెస్టారెంట్ ఉంటుందో ఆ రెస్టారెంట్‌కెళ్ళింది. అయితే వెళ్ళినంక పోలీస్ వాళ్ళ అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని అనుమానాస్పదమైన మద్యాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే విదేశీ మద్యం కనిపిస్తా ఉంది. అక్కడ గంజాయి కనిపించింది. అదేవిధంగా కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు గూడా వస్తా ఉన్నాయి. డ్రగ్స్‌కి సంబంధించిన ఇంకా పూర్తి నివేదిక రావాలి. ఎందుకంటే వాళ్ళొక బ్లడ్ శాంపిల్ అనేది తీసుకున్నారు. దాన్ని టెస్ట్‌కి పంపించిన తర్వాతనే పూర్తిగా చెప్పగలుగుతాము. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు పోలీస్ వాళ్ళ తర్వాత ఎంక్వైరీ తర్వాత తెలుస్తా ఉంది. ఇప్పటికే గంజాయి అయితే ముగ్గురు తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మరి సింగర్ మంగ్లీ గారు అనేక వీడియోలు కూడా తను చేశారు. ఏదైతే ఈ గంజాయి నిర్మూలించడానికి తనంతుగా తను వీడియోలు చేశారు. తను కూడా ప్రకటనలు చాలా విధంగా చేశారు. తనొక గిరిజన బిడ్డ, చిన్న స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులలో తనొకరు. కానీ తను ఈ విధంగా చేస్తుందా అని ఆలోచిస్తేనే కొంత అనుమానంగా కనిపిస్తా ఉంది. మరి ఏం జరిగింది అక్కడ, నిజంగా వాస్తవాలు ఏం జరిగినాయని ఒకసారి క్లీన్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సింగర్ మంగ్లీ గారు తన బర్త్‌డే సెలబ్రేషన్ కని తను వెళ్ళిపోయి ఏదైతే రెస్టారెంట్ బుక్ చేసుకుంది. అతి ఉత్సాహం. ఇక్కడ మనకు కనిపించింది ఏందంటే కొంత కష్టపడి సంపాదిస్తేనేమో మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తా ఉంటాం. తనకి పాటల ద్వారా అనేక పాటలు పాడుతా ఉంది. ఆ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగా ఇస్తా ఉన్నారు. అక్కడ కష్టపడకుండా కొంత అమౌంట్ అనేది ఎక్కువ రావడం వల్ల అక్కడ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలవట్లేదు. ఒక మంగ్లీ అనే గాదు, ఈ సెలబ్రిటీలు చూసుకున్నట్లయితే కొద్ది కష్టానికి అత్యధిక డబ్బులొస్తా ఉంటాయి. అయితే వాళ్ళని ఎలా ఖర్చు పెట్టాలి? ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ అని, లేకుంటే ఇంకో సెలబ్రేషన్స్ అని, వేరే వేరే సెలబ్రేషన్స్ అని విదేశీ మద్యాలు తీసుకొనొచ్చేసి ఏదో గొప్పలకెళ్ళి అక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు వివాదాలకి తీసుకొనొస్తా ఉన్నాయి. నిజంగా మంగ్లీ తనొక గిరిజన బిడ్డ, తనొక చిన్న స్థాయి నుండి ఎదిగిన ఒక మహిళగా మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ఆమె వార్తల్లోకి ఎక్కడం ఒక ఆశ్చర్యంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే తనని ఎవరు ఊహించలేదు. సెలబ్రిటీలు అంటే మామూలు ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా వార్తల్లోకి వస్తా ఉంటారు. డ్రగ్స్ విషయంలో గానీ, లేకుంటే ఏదైతే గంజాయి విషయంలో గానీ, వాళ్ళు చెప్పినప్పటికి కూడా వాళ్ళు కొంత వార్తల్లోకి వస్తారు. కానీ సింగర్ మంగ్లీ విషయానికొస్తే తను ఒక జానపద కళాకారిణిగా తనదైన అంటే చిన్న స్థాయి నుండి వచ్చింది కాబట్టి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే మంగ్లీ గారు ఈ విధంగా చేయడం అనేది కూడా కొద్దిగా వివాదాస్పరంగా అయితే మారుతా ఉంది. ఈ విషయం కూడా ఇప్పుడు వార్తల్లోకైతే ఎక్కుతా ఉంది. ఇప్పటికే పోలీస్ వాళ్ళైతే దాదాపుగా విదేశీ మద్యం ఏదైతే ఉందో దాన్నైతే సీల్ చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. మరి విదేశీ మద్యం ఏమన్నా తాగడము తప్పా? లేకుంటే అక్కడ ఆ విధంగా బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవడం తప్పా? అని మనం ఆలోచిస్తే బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ పోలీస్ వాళ్ళ కండిషన్స్ కొన్నుంటాయి. విదేశీ మద్యం తాగడం గూడా తప్పేం కాదు. కాకుంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఇంత మేరకే మద్యం సేవించాలి. విదేశీ మద్యం ఇంత ఉంటే మన ప్రాంతీయ మద్యం ఇంత ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. విచ్చలవిడిగా ఎవరికి నచ్చినంత వాళ్ళు వేరే రాష్ట్రాల నుండి, వేరే దేశాల నుండి మద్యం తీసుకొనొచ్చేసి మరి ఇక్కడ తాగడంకి దానికి అంటే అక్రమ మద్య కేసులోకే తీసుకుంటారు. అంటే ఇలాంటియన్నీ గూడా మనం తరచుగా చూసినప్పటికి గూడా మంగ్లీ గారి నుండైతే మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదని గూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మంగ్లీ గారు సంబంధించిన ఎవరైతే అక్కడ విదేశీ మద్యం సేవిస్తా ఉన్న వాళ్ళని గూడా అందరి గూడా మరి నార్కోటిక్ టెస్ట్‌లకైతే పంపియడం అయితే జరిగింది. మరి వాళ్ళ యొక్క నివేదిక పూర్తి స్థాయిలో బయటికైతే రావాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది గంజాయి సేవించారు, డ్రగ్స్ సేవించారనే ఆరోపణలైతే అక్కడ గట్టి స్థాయిలో అయితే వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఎవరైతే డ్యూటీ చేస్తున్న పోలీస్ వాళ్ళ పైన గూడా మంగ్లీ దుర్భాషలు చేసినట్టు గూడా మనకైతే ఆ విజువల్స్‌లో అయితే కనబడతా ఉంది. కొన్ని మాటలు డ్యూటీలో ఉన్న పోలీస్ వాళ్ళకి గూడా తను ఏదైతే మాట్లాడే విధానం గానీ సరిగ్గా లేదన్నట్టు గూడా పోలీస్ వాళ్ళైతే ఇప్పటికే హైదరాబాద్‌లో పిఎస్‌లో అయితే తన మీద అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. వాటికన్నిటికి సమాధానం ఇవ్వాలి. ఏందంటే
ఈ విదేశీ మద్యం ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వేరే రాష్ట్రం సంబంధించిన మద్యం ఇక్కడికి ఎలా వచ్చింది, వీటన్నిటిపైన అయితే పోలీసు వాళ్ళైతే నివేదిక ఇవ్వాలని కోరారు. ఇప్పటికైతే ఒక గందరగోళం అయితే నెలకొందన్నట్టుగా చెప్పొచ్చు. ఇదే సెలబ్రిటీలలో మనం చూస్తూ ఉన్నాము. అత్యుత్సాహానికి వెళ్ళి ఈ విధంగా పోలీస్ కేసుల బారిన పడతా ఉన్నారన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి పూర్తి సమాచారం అయితే మనం వెయిట్ చూడాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ సంబంధించిన వివాదం కాబట్టి మరి పోలీసు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, మరి ఆ టెస్ట్లో ఎటువంటి మనకి ఆధారాలు సేకరించబోతా ఉన్నారు అన్నట్టయితే ముందు అయితే మనం అయితే చూడబోవాలి.